Yeah, 230, sir. మరి ఇక అట్ల తుడ్డికి అంతకుముందు ఈ కొమ్మకు వేసేవాళ్ళం ఉయ్యాల. ఈ కొమ్మ విరిగిపోయింది కానీ ఇక్కడి నుంచి అక్కడికి భయం వేసేది ఊపుతూ ఉంటే. చెట్టు సుగట్ పడిపోయింది. అంతే. toddy trees, and now we got some of them here, and right that one, that's the one, and he's going to cut it. Okay, చేయి నువ్వు చేస్తాను. చెప్పు. ఇంకా లైట్ ఎలాగదు. నువ్వు కొడతాను. ఇంకా దూరం చెప్తే కాదు అనాలి. అది నీ కళ్ళు ఇలా చూపించి దాన్ని ఇలా చూపించు. అలాగా అంటే 3 కళ్ళు ఉంటాయని. రైట్. సత్యనారాయణ కోట అది చెలిపేసేసి ఇలా తీసినట్టుగా. These are palm trees. Palm trees fruit. It's a bunch of at least 10 to 15 will be there, and when it is tender, you can just, it's very delicious and keeps your body very cool. Right. Temperate area. It has to be eaten very tender, and after some time what happens here is they become tough, and then right. the stuff each becomes a seed, and then the seed is planted in the ground, and it takes about 4 months to 5 months, and it becomes a straw kind of that. That's called tegalo. Right. And we burn that and eat it. But now this is very early stage, so it's a kind of very tender fruit, so we eat that. Okay. అంటారు కానీ కడన వాళ్ళకి ఏమి ఉండదండి. మహాప్రభు నమస్కారం. సౌకర్యాలు ఉంటాయి అక్కడ. ఎవడు కూర్చుంటాము ఏమంటే గుడ్డ కట్టుకుందుకు ఉండదు. ఊరంతా హాల్ ఉంటుంది. పెళ్లి కొడుకు రూమ్ అంటే పెళ్లి కొడుకు వాళ్ళు అద్దె మారాలి, పెళ్లి కూతురు వాళ్ళు అంటే అది ఒకటే రూమ్ ఉంటాయి. టీవీ కళ్యాణ మండపంలో దగ్గర నుంచి అలాగే చేశాను. నన్ను తీసుకున్నట్లే నేను ఇలా అంటుండే మాట కూడా పడి ఇలా చేయి. అదే మరి వాడు ఏదైనా వింటాడు. మా సూర్యుడితో చెప్తున్నాడు కదా అప్పటి నుంచి. అది నడిపిస్తూ ఉండాలి బండి. అదే అలాంటి కళ్యాణ మండపాలు మ్యారేజ్ రూములు లేవండి. ఇంకా రూములు లేకపోతే బట్ట కట్టుకోవడానికైనా ఉండవు ఎక్కడైనా. అందుకే రూములో వాళ్ళు అంటారు కానీ కొన్ని చోట్ల ఉంటాయి. మరి ఉంటాయి. మరి మా బాజీ వాళ్ళ దానికి 3 రూములు ఉన్నాయి. వీళ్ళకి 3 వాళ్ళకి ఇంకా అది ఇచ్చేసారు కనుక. కానీ వీళ్ళు మా బాజీ వాళ్ళు అట్లా 3 రూములు ఉంచుకున్నారు. అది మున్సిపాలిటీ రూమ్ లేదు మరి. అందుకే ఏమన్నా అందుకే మరి మా తమ్ముడు వాడు మరి ఏం చేశాడు రాజమండ్రిలో ఉన్న. అందుకే ఫ్లాట్ 14 రూములు తీసిస్తా. ఇంకా 14 రూములు మరి ఎందుకు తీసిచ్చాడు చచ్చేటట్టు. అందుకే 3,000 అయింది మరి. రూములకి అయిపోయింది. కళ్యాణ మండపం కాకుండా మరి 14 రూములు పైగా వాళ్ళు ఇంకా మంచిగా కూడా కాకుండా థమ్సప్లు గట్రా. రికార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు రన్ అవుతుందా? పాపడా తీసుకున్నా తర్వాత రెడ్ బటన్ ప్రెస్ చేస్తే రికార్డ్ చేసుకోవచ్చు. నాన్న కూర్చోబెట్టి ఒక్కసారి ఆడుతున్నట్టు రికార్డ్ అవుతుందా? Yeah.
ఇక్కడ వాళ్ళంతా ఉంటారా ఎందుకు అలా అయిపోయాడు అసలు వెళ్ళకుండా ఉన్నాడు కదా ఇక్కడే అలా నిలిచిపోయాడు ఇక్కడ ఎప్పుడు నిలిచిపోయావు బయట వెళ్ళిపోయావు మిగతా పదిహేను మరి ఇక్కడ నిలిచిపోయాడు అండి ఎంతమంది పిల్లలు మగపిల్లలు లేరా సరిపోవడానికి తీసేయి సరిపోవడానికి అందుకే అసలు కలర్లో అది అది కూడా నాన్న ఎప్పుడైతే రాను నేను వెళ్ళి చేసుకుంటాను నేను ఎప్పుడూ అనుకోలేదు అలాగా ఎందుకంటే 40,000 రూపాయలు 42,000 రూపాయలు కదా మనం వేసింది నీ లక్షణంగా చెవుడు ఏమిటి అసలు విషయం దీప్తి అడ్లే అంటే అవన్నీ చూస్తాను అక్కడి నుంచి అయితేనే అక్కడ సిజ్జనైనా అక్కడ ఉంటుందయ్యా మీకు ఎన్ని కార్లు ఉన్నాయి ఒకటా రెండా వీళ్ళకి ఫస్ట్ అక్కడ ఆదూరులో డాబా అంటే బిల్డింగ్ అని ఉండేది డాబాసురం గారు ఆ ప్రహారీ ముందేమో 2 ఆంబోతులు ఉండేవి వీళ్ళ కొడుకేమో నాకు 5 వస్తాయి కదా బాగా కుట్టి తర్వాత మంచి స్వీట్లు పెట్టేది తెలుసు మాకు చిన్నదనంలో విషయాలు తప్పైనా ఒప్పైనప్పటికీ తప్పు చేసినా జనపనం అది ఒకవేళ తప్పులు చేసినా జనపనంలో తప్పుగా నేను చెట్లు ఎక్కి ఆడలేదు సీతారామ దత్త గారు అడిగారు ఒళ్ళో కొట్టుకున్నాడు ఆయన సీతారామ దత్త గారు నీకు తెలియదు ఉల్లి గారు తండ్రి ఆయన రోజుల్లో నేను ఎత్తు కూర్చోబెట్టుకున్నాడు కనొక పెళ్లివారు ఉంటుంది పెళ్లివారు అక్కడ సీట్లు బాగా ఉంటాయి తర్వాత ఆఫ్ చేస్తారండి ఆఫ్ చేస్తే అందుకోసం ఇప్పుడు కూడా రావా పోయి రావా చూడమన్నారు ఇప్పుడు లేదు అక్కడ అయితే పాడైతే ఊళ్ళో మందే నువ్వు చెప్పినట్టు వస్తు ఇదేనా మందే వస్తు నది లోపల ఒకసారి చెట్లు వచ్చేస్తాయి అదే దానికి డిఫరెన్స్ ముగ్గే Don't eat my food.
ఇది ఎండకంటే నాలుగు తెచ్చి అది హీట్ని పోగొట్టడం కోసం చేసుకుంటాయి. కుక్కలు మన స్నోలో బలి ఆడతాయి. దిప్తి పిచ్చుకోలు చూడు. నేనేం చేస్తున్నానమ్మా? ఈ ఎండాకాలం వస్తాయి లోపల కూర్చుని కనపడుతున్నాను ఆ ఏసీ చల్లగా వస్తుంది కరెంట్ నుంచి అక్కడ కూర్చుని అది గవర్నమెంట్ సారేస్తాయి ఎలా ఉన్నాడు. అలాగే కూర్చో. మీ పేరు చెప్తారండి మరి మాకు తెలియదు కదా. పేరు గాయత్రి. గాయత్రియా? నా బెస్ట్ ఫ్రెండ్. నీ బెస్ట్ ఫ్రెండే? బాగుంది. మరి నీ పేరు ఏమిటో? నా పేరు సుజాత. మీ నాన్న అమ్మ పేర్లు ఇప్పుడు చెప్తావా? మా నాన్నగారి పేరు గంటి వెంకట లక్ష్మీ నరసింహ శర్మ. ఇంకోసారి చెప్పాలి. గంటి వెంకట లక్ష్మీ నరసింహ శర్మ గారు. సింపుల్ గా ఏమంటారు? GVLM శర్మ. అందరికి ఎలా తెలుస్తుంది చెప్పొచ్చు కదా. అబీస్. అబీస్. ఓకే. అమ్మ పేరు? మా అమ్మగారి పేరు వాణి. సూర్య సత్యవాణి. చెప్పు కూడా ఒకసారి హిస్టరీ. ఆ? హిస్టరీ చెప్పా. ఈ అమ్మాయి మా పిన్ని కూతురు. ఈ అమ్మాయి పేరు దీప్తి. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? వీళ్ళ అమ్మ పేరు పల్లాలు. ఆవిడ పేరేంటి? ఈవిడ పేరు కాళేశ్వరమ్మ గారు. ఆవిడ గారు కావుడు గారు ఈవిడ పేరు. ఈ మరి మరి గాయత్రి వాళ్ళ హిస్టరీ ఏమిటి? వీళ్ళ డాడీ పేరు బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యన్. తమిళం అవునా? నల్ల ఎరికియా అన్న. ఇక్కడ ఇక్కడ తమిళ మాట్లాడరా? గట్టిగా వెళ్ళి తమిళే మాట్లాడుకుంటారు. అవునా? నాకు కన్నడ వస్తుంది కానీ తమిళ రాదు. అంటే ఇప్పుడు సో హౌ డిడ్ యూ కమ్ హియర్? చిన్నప్పటి నుంచి ఇక్కడనా? ఇక్కడ అమలాపురంలోనే ఉంటుందా? ఒకనొక సమయంలో మేము కూడా అక్కడి నుంచి తమిళ నుంచి వచ్చి ఉంటాం. తంజావూర్ ద్రవిడియన్స్గా మిగిలిపోయాం. అక్కడ ద్రావిడుగా మిగిలిపోయామ్మా కదా. తెలుసా మీకు? మన ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా తంజావూరు డిస్ట్రిక్ట్ నుంచి కొట్టుకొచ్చారు ఇక్కడికి. అందుకని మనకి ద్రావిడ అని పేరు వచ్చింది. పక్కా మెడ్రాసెస్. మనకి ఈజీగా మెడ్రాస్ ఇస్తేనే అనేవారు సంవత్సరం వరకు కూడా. ఆ తర్వాత ఎన్టీ రామారావు ఈ పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ప్రత్యేకత అది గుర్తింది. అంతకుముందు వరకు కూడా ఈజీగా మన నార్త్ వెళ్తే మెడ్రాస్ ఇస్తేనే. ఆంధ్రాస్ అంటే ఇప్పుడు ఆంధ్ర అంటే ఫేమస్. అవును. అక్కడ 2 గంటల పక్కేసి మా బావగారు టీ తాగి ఇంటికి వచ్చి ఏం తొమ్మిదవ తారీఖున మిగ్రేషన్ కూడా పెట్టేసి మొత్తం కూడా ఇక్కడ సుబ్బన్నయ్య కూతురు పెట్టి మొత్తం మిగ్రేషన్ మొత్తం పెట్టి చెప్పండి పరిచయం. మా రమణమాయ ఇది అమలాపురం ఫోన్ చేసావు కదా మనం. అది అక్కడ ఇది మళ్ళీ రాలేదు రాలేదు. ఇంకా ఒకసారి ధైర్యం వచ్చి సాటిస్ఫైడ్ విత్ మై రిపోర్ట్. అదే ఎక్కడో ఓకే. జూమ్ కూడా చేస్తున్నారు కదా, మెల్లిగా చేయాల్సి వస్తుంది అది. అది ఒకసారి బూమ్ బూమ్ చేస్తున్నట్టే అది వ్యూవర్స్కి బాగా కనపడదు, అందంగా ఉండదు.
ఆదుర్లో బాగా తీసాం. పేరులో కూడా తీసాను. నాకు పోతున్నావు తీసాను. బొమ్మలు కదా తాతగారు మా అమ్మ బొమ్మ రెప్ప ఉద్యమం దాన్ని స్టాంప్ కూడా వేసుకోవచ్చు ఆ బొమ్మల్ని. అలా ఎవరు ఫోటో స్టూడియోలో చదవట్లేదు. ఇంకొకసారి హైదరాబాద్ ఎవరైనా దాచి పెట్టుకోవచ్చు నేనే మెమరీ కోసం. మన ఫ్యూచర్ జనరేషన్ ఈయన మూల విరాట్ అని అవును వాళ్ళకు కూడా తెలుస్తుంది. మన విషయస్ నచ్చలేదు. చిన్నప్పుడు చదివే ఇప్పుడు చాలా కాలం అవుతుంది కదా. అది పాత మళ్ళీ ఆఫ్ చేసేస్తారు, గంటలు పెట్టేసారు కదా చేస్తే బ్యాటరీ డ్రైన్ అయిపోయి అది ఆటో ఆఫ్ ఉందనుకోండి సెంటర్లో పడుకొచ్చాను. మోటార్ ఏదో ఇక్కడ ఉంది, ఎవరు పెట్టారు? నేను తెచ్చి పెట్టాను, వస్తాను బియ్యం. ఆ పాత తెచ్చేసింది. అదే అది పాత ఎక్కడ పెట్టా ఇస్తాను, ఆయన ఓనర్ బియ్యం చేస్తావా? నీకు కొంత రోడ్లో రమణ గారు వాళ్ళది ఎవరో అడిగారట కదా, వచ్చానండి. ఆ అబ్బాయి వచ్చాడు. ఎంఎస్ఎన్ గారు లేడు, ఆ రుతురాగాలు అని చేత రుద్రాగాడు చూడు. చేశానండి డబ్బులు తీసుకున్నప్పుడు కోపం వచ్చింది పీకేమంది. వెళ్ళి ఒకసారి నేను చూపించేశాను. ఏఎస్ఎన్ కాలేజీకి ఒకసారి రమ్మన్నారు మూర్తి గారు. నేనే పడతాను నా కబుర్లే అనేది. కనపడుతుంది. కలర్ వస్తుందండి ఇందులో. ఇది మళ్ళీ ఎలా చూడటం, ఇది మళ్ళీ ఎదురు పెట్టుకోవాలి ఫిల్మ్. మన టీవీలో చూడొచ్చు, తర్వాత వెనక్కి రివైండ్ చేస్తే మన టీవీలో చూడొచ్చు. చూద్దరు కానీ మాటల విధంగా వస్తాయి. ఎంతండి మొత్తం అక్కడైతే 20,000, ఈయన కొన్నప్పుడు అయితే 24,000. బల్లే లైట్ అయినాక లైట్ లేదు కదా. ఉంది మాకు. బాబు వాళ్ళు అదేంటి మీకు బల్లులు కనపడదు అసలు? లేవు. కరెంట్ ఉంది, లో వోల్టేజ్. ఒక బల్లి వచ్చింది, రెండు వచ్చా. ఇక బల్లులు అవి కనపడవా? వస్తాయి కదా వాటి బల్లి. అసలు తీసుకో. దొరికారు. ఎందుకంటే అసలుగా కాలు వేస్తూ ఎవరైనా ఇది రాలేదు. 3 సేమ్ ఇదే, ఈ ఫ్రంట్ ఇది ఉంది కదా. లేదు, చూస్తున్నాను ఇలా ఎలా కనిపిస్తుందో మీ ఇల్లు అని. పర్వాలేదు, అదే కనిపిస్తుంది. చాలా బాగుంది. బాగుందా? వాళ్ళందరి కన్నా బాగుందా? రమణమాయ అమ్మమ్మ ఎక్కడ? అమ్మమ్మ అదిగో వస్తోంది. అది ఇలా తిరుగుదాం, ఇలా వెనకాల తిరగాలి, లైట్కి ముందు. ఇది గది ఇట్లాగా ఏదో వచ్చాం, ఇంకా కద్దరే లేదు. మా అమ్మమ్మ సీత. వాడు ఫోటోవే తీస్తున్నాడే. ఫోటో కాదు, వీడియో కెమెరా అది. వీడియో కెమెరా ఈ బట్టలు తప్పిస్తాడు. పర్వాలేదు. అయ్యో ఇక్కడ ఉన్నవాడు చెత్తగా ఉన్నాను, నీళ్ళు లేదు, ఏమీ లేదు. ఇంకేమిటి? మావిడి పేరు ప్రేమ. ప్రేమ. తర్వాత మా పెద్దమ్మాయి పేరు అరుణ, చిన్నమ్మాయి పేరు ఆశ. 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 ఆశ, అరుణ, ప్రేమ. గుర్తుపెట్టుకోవాలి. ప్రేమాలయం. ఇదే మా ఇల్లు.
బాగుంది, చాలా బాగుంది. ఏదో ఉంది. నో నో నో, ఇది నేను చెప్తున్నా కదా. ఏదో పూర్వకాలంలో కట్టుకున్నాం ఇల్లు అనుకో. ఇప్పటిలాగా అందరిలాగా షోకులు కానీ అది కట్టుకోలేదు. షోకులుగా కట్టుకోలేదు కానీ నీట్గా ఉంచుతావు కదా. నీట్గా ఉంటే ఇల్లైనా బాగుంది. అవును, అది అది ఇంకా ఏది నీట్గా అన్నీ సర్దాలి. ఇప్పుడే వచ్చావు కాబట్టి ఇలాంటి అవుతుంది. గురుగుగా నీకు అవే కావాలని అవును. ఊరు వచ్చేటప్పుడు కొట్టుకోతారన్న కాయలన్నీ కోసి లోపల పెట్టాను ఎండబెట్టి. అది చాలా బాగుంది. ఇదేమో గ్రైండరు. ఎప్పుడో చేస్తాను. ఇవే వాళ్ళ ఇంట్లో ఇచ్చారు, తాతగారు వేసుకుంటారని పెట్టాను. ఎలా అయిపోయిందో. ఇది బెడ్రూమ్. ఇంకేం కావాలి? ఓ మధ్యలో లొకేట్ అయిందో లేదో నాకు చెప్తావేంటి, నేను డ్రాప్ చేయిస్తాను. ఫోన్ చేసి చెప్పి నువ్వు వస్తున్నావు అంటే అవుతాం. చెప్పాలి కదా మళ్ళా. వాళ్ళు కూడా చూసుకుంటారు మళ్ళీ. మీకు ఎలా బాధ ఉందో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా. పెడతాను. ఫోన్ నెంబర్ తెలియదేంటి 557506 7506. అదే అందులో 30 ఉంటాయి. మీ అబ్బాయి చూపిస్తారు మిమ్మల్ని. మీ బాబు మీ అబ్బాయి అక్కడ వీడియోలో చూస్తారు కాబట్టి వీడియోవే అది మన నుంచి మన మూమెంట్ కూడా కావాలి కదా వాళ్ళకి. నిలబడిపోతే అది కాదు. అందుకే మీరు మాట్లాడుతూ ఉండండి, మాట్లాడుతున్న ఒక మాట మాకు కావాలి. మేము అన్నీ క్యాసెట్ చేసి పంపించాను, మాట్లాడుకున్నాం దానికి. మా ఫ్యామిలీలో మా సురేషన్ మీకు ఏం పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటాం. మీకు ఎందుకు, మీరు ఎందుకు అలాగా? ఈ ఆషాఢ మాసం వచ్చిందండి. ఈ ఆషాఢ మాసం వచ్చేసరికల్లా మరి మా మిస్సెస్ ఉండకూడదు కదా. తగలుందా? ఓహో, చూద్దాం. దానికి ఏమైనా వేస్తే కలుగుతుందండి. తెల్లవారి తింటాయి కదా. బద్దగా పడుతుంది. తెల్లవారి మూమెంట్ ఉంది. అది మూవ్ అయ్యేటట్టు చూడండి, అది కావాల్సి. తెల్లవారి నుంచి అలా తింటూ ఉంటాయి. మధ్యాహ్నం సగం అయిపోతుంది. ఇక్కడ తాబేళ్ళ యొక్క ప్రఖ్యాతి ఏమిటి? పూర్వం నుంచి ఉందండి ఇక్కడ. అంటే ఇక్కడ ఎక్కువ తాబేళ్ళు వెనకాల ఉంటావు 10-15 తాబేళ్ళు ఉంటాయి.
కదిలితే బాగుండు కొద్దిగా. నన్ను చూసి కదలట్లేదేమో. అది మనం చూసుకోవాలి. ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు అయ్యండి. 50 ఆయుష్ 350 సంవత్సరాలు ఉంటుంది. శ్రీకూర్మ అక్కడ ఉందా? ఇక్కడ నిజమైన స్వామివారు ఉంటారు. అదే స్వామివారైనా ఇంకోసారి చెప్పండి మాట. ఇక్కడ రండి, ఇక్కడ రండి. అది దానికి పిల్లలు లేని వాళ్ళు సంతానం కావాలి. అందులో మీకు కనిపిస్తారు ఇలా పర్లేదు. మా దగ్గరికి రండి. 108 పోగులు పెట్టాలా? అవునండి 108 దారం పోగులు. రికార్డ్ అవుతుంది. వాళ్ళే చెప్తాను. మీరు చెప్పి వాయిస్ రాదు కానీ వాయిస్ వస్తుంది. వాయిస్ కూడా వస్తుంది. వాయిస్ వస్తుంది. వాయిస్ రికార్డింగ్ అవుతుంది. అందుకే ఆయన చెప్తాను. భువనేశ్వరి దేవి అండి. చెప్పండి. భువనేశ్వరి దేవి. ఇంకా ముందున్న రామలింగేశ్వర స్వామి. ఎక్కడుంది? శివపార్వతులు. ఓహో. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి. సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత వినాయక స్వామి. ఇదే ఈ ఆలయం పేరు ఏం పేరు? ఇదేనండి భువనేశ్వరి సైతే శ్రీరామలింగేశ్వర స్వామి. శ్రీరామలింగేశ్వర. అంటే సూర్యనారాయణ స్వామి దీనికి క్షేత్రపాలకులు అన్నారు. ఓహో.